నమస్తే అండి. అతి తక్కువ ధరల్లో మనకి వర్మి కంపోస్ట్, కోకోపీట్ ఎక్కడ తయారవుతుంది, ఏంటి అనేది నేను ఆ యూనిట్‌కొచ్చానండి. ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది అనేసి మనం ఈ యూనిట్ ఓనర్ గారున్నారు. వారితో మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు చెప్పండి సార్? వెంకట్రావు అండి. వెంకట్రావు హ్మ్. గారు. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అసలు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ ఇది చేసి? 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు అవుతుంది. ప్రాసెస్ ఫస్ట్ ఎక్కడి నుంచి అవుద్ది అంటే సార్ మీకు? మనకి బయట నుంచి డంగు రావాలండి. కౌ డంగు రావాలి. కౌడంగ్ రావాలి. కౌ డంగు వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఒక ఎండబోయాలండి. బాగా ఒక అరెకరం ప్లేస్‌లో ఎండబోయాలి. మొత్తం ఎండబోయాలి. ఎండబోసిన తర్వాత దీన్ని మనం ఒకసారి తిరగేసుకోవాలి మళ్ళీ. ఆహా! తిరగేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత తీసుకెళ్ళేసి మనం బెడ్ల మీద ఎయ్యాలి. ఇది ఎండబోయడానికి కారణం ఏంటి సార్ ఇది? ఎండబెట్టి దీంట్లో గ్యాస్ వెళ్ళిపోవాలండి. ఆహా! వేడి అనేది వేడి అనేది బయటికి వెళ్ళిపోవాలి. రావాలి. సార్ నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్. ఇది ఆవు పేడేనా లేకపోతే అన్ని కలిపి ఉంటాయి. అన్ని కలిపి ఉంటాయి? అన్ని కలిపి. జనరల్‌గా అందరూ ఏమంటారంటే కౌ ఆవు డంగ్ అంటారు. కౌడంగ్ అంటారు. అది కౌడంగ్ నిజమా కాదా మన అంత వాళ్ళకి ఆవుల తెలియాలి పెండ కదా. మనకి దొరకదండి ఎక్కడ కూడా. ఆహా! గేదెలు, ఆవులు అన్ని మిక్సింగ్ అయ్యి అన్ని ఉంటాయి. ఈ మిక్సింగ్ రెండేనండి. ఆ గేదెలు, ఆవులు ఓకే. ఈ మిక్సింగ్ అయ్యి ఉంటాయి. హుహు. తీసుకొచ్చేసి మనకి ట్రాక్టర్ వాళ్ళు తీసుకొచ్చి పోసి వెళ్ళిపోతా హుహు. ఉంటారు. మనం తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవాలి. కంపల్సరీ దీంట్లో గ్యాస్ పోవాలండి. హుహు. దీంట్లో గ్యాస్ ఉంటే ఏమైందంటే ఎర్త్వామ్ చనిపోతుంది. ఆహా! బాగా గట్టి కూర్చొని ఎర్త్వామ్ తిరగటానికి ఫ్రీ ఉండదు. ఫ్రీ ఉండదు. ఇప్పుడు ఎండబెట్టిన పేడ అనేది మీరు ఫస్ట్ ఏం చేస్తారు సార్? ఎండబెట్టిన పేడ తీసుకొచ్చేసి మనం బెడ్ల మీద వేస్తామండి. ఆ! ఆ బెడ్ల మీద వేసిన తర్వాత మనం ఒక 30-40 డేస్ సైకిల్ తర్వాత ఇట్లా వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. సార్ అది బెడ్ ఒకేసారి వేస్తారా? ఒకేసారి కాదండి. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఈ ఎర్త్వామ్స్ అనేది పైకి వచ్చి తింటా కిందకి వెళ్తా ఉంటాయి. మళ్ళీ ఇంకో లేయర్ వేస్తాం. సార్ అట్లా 3 టైమ్స్ వేస్తాం. 3 టైమ్స్ 3 టైమ్స్ వేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ ఎప్పుడైతే మనకి పైన నున్నగా కాఫీ పొడిలాగా మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి తెలిసిపోయిందండి మొత్తం బెడ్ తయారైపోయింది. సార్ ఇది డైలీ వాటర్ కొడతారా? డైలీ అంటే వర్షాకాలం వచ్చేసరికి మనకి అంతగా అవసరం లేదండి. ఓకే సార్. ఎండాకాలం అయితే కంపల్సరీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 కంపల్సరీ కొట్టాలి. 2 టైమ్స్ కొడతారు? చలికాలం ఒక్కసారి అండి. ఆహా! చలికాలం ఒకసారి ఒకసారి. కొడతారు. సార్ ఇది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని డేస్ పడుతుంది? 40 డేస్ పడుతుంది. 35 డేస్ నుంచి 40 40 డేస్ days మధ్యలో పడుతుంది. మనం ఎరువు తీసేసి బయట పోసేసేయాలండి. ఓకే. ఎరువు తీసేసి బయట పోసేయాలి. సార్ ఇది మళ్ళీ ఇది రెడీ అయ్యాక ఇప్పుడు ఇది ఎలా సార్? ఇది ప్లేట్స్ తోటి తీసి జల్లెడ పెడతారా? ఎలా ఇది? తీసేసిన తర్వాత మనం కుప్పలు చేస్తామండి. తీసుకొచ్చి గంపల్లో బయట పోసేస్తాం. సార్ మెల్లగా ఒక్కసారి తీయడానికి కూడా లేదు మేడం. సార్ మెల్లగా లేయర్ గా తీసుకోవాలి. మీరు ఎట్లయితే లేయర్ గా కింద ఇట్లా కదిలిస్తా ఉంటామండి. కదిలిచ్చినప్పుడు కింద మనం ఎత్వం కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోయినప్పుడు పై ఎరువు తీసేసుకుని బయట పోసుకుంటా ఉండాలి. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. చాలా మంది ఏమంటారంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కిచెన్ కంపోస్ట్, ఏ కంపోస్ట్ అయినా 20 days లో 15 days లో అయిపోద్ది, ప్రాసెస్ అయిపోద్ది, మనం మొక్కలకు వేయొచ్చు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? 20 days 25 days అట్లా కూడా కాదండి అసలు మనకి. సార్ అసలు ఎందుకంటే ఎత్వాంస్ తిని 3 లేయర్లు వేసుకొని పైకి వచ్చి తినే తలికే కంపల్సరీ 30 days పడుతుందండి. 30 days. ఈ 30 days నుంచి 40 days మధ్యలో మనం ఎరువు తీసి మళ్ళీ బెడ్ వేసుకునే టైం అండి ఇది. అంతేనండి. వింటున్నారా అండి? మీరు తొందరపడి ఎవరు చెప్తే వాళ్ళది 15 రోజులైంది, 20 రోజులైంది, కంపోస్ట్ అయిపోతుంది మీకు అని చెప్తే అస్సలు నమ్మొద్దండి. లాస్ట్ వీడియోస్లలో కూడా నేను చాలా సార్లు చెప్పాను, కంపోస్ట్ అనేది 30 నుంచి 45 డేస్లో మీకు కంపోస్ట్ అనేది అయిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తొందరపడి మీ మొక్కలకు వేసేసి మీ మొక్కల్ని చంపుకోకండి, పాడు చేసుకోకండి. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రాసెస్, ఇది మొత్తం తీస్తారు కదా సార్, దీన్ని తీసిన తర్వాత ఏం చేస్తారు? తీసిన తర్వాత ఒక ½ మందం ఉంచేసేయాలండి. సార్ దాంట్లో ఎర్త్వామ్స్ అవన్నీ దాని గుడ్లు కూడా ఉంటాయండి. సార్ దాని జొన్న ఇత్తనాల వరే ఉంటాయండి. సార్ అవి ఉంచేస్తారు. అట్నే ఉంచేసి హాఫ్ లేయర్ మనం పెండ తీసుకొచ్చి మళ్ళీ వేస్తామండి. మళ్ళీ వేస్తే మళ్ళీ వాటర్ కొట్టుకుంటా ఉంటే మళ్ళీ సైకిల్ అండి, కంటిన్యూషన్ సైకిల్ అవుతుంది. ఓకే అట్లా సార్. ఇది ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది సార్? వర్మీ ఎంత ఉంది ప్రైస్? వర్మీ వచ్చేసరికి కేజీ 5 రూపీస్ అండి. కేజీ 5 20 kg ప్యాకింగ్ ఉందండి, 40 kg ప్యాకింగ్. ఓకే. ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే అది కావాలంటే అది. ఈ రెండు కూడా మనం ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయండి. మా టెర్రస్ గార్డెన్ స్పెషల్గా ఈ 20 kg ప్యాక్ పెట్టామండి. మేము బల్క్లో అమ్మేటప్పుడు మాత్రం 40 kg. వింటున్నారా అండి? మీకు ఈ రేట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. డోర్ డెలివరీ హైదరాబాద్ వరకే ఉందా సార్? మీరు ఇక్కడికైనా పంపిస్తారు? డోర్ డెలివరీకి ఓన్లీ హైదరాబాద్ అండి. ఓన్లీ హైదరాబాద్. కొంచెం నియరెస్ట్ అండి, 10-15 kilometers లోపు వాళ్ళకి. అది కూడా ఓకే. దూరం వాళ్ళకైతే కొంచెం ప్రైస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ పడుతుంది. అందు గురించి 10-15 kilometers బిలో వాళ్ళకైతే వాళ్ళకి ఆటో మాట్లాడి పంపించినా కానీ వాళ్ళు పే చేసుకుంటారు. వాళ్ళకి రీజనబుల్గా ఉంటుందండి. ఇది జనరల్గా ఒక 20 kg 100 రూపీస్ అనుకోండి, అది ఒక 25 రూపీస్ 30 రూపీస్ పడుతుందండి ట్రాన్స్పోర్ట్. అది ఒక 5-6 అలా తీసుకుంటే, ఒక్కటి తీసుకుంటే మాత్రం మళ్ళీ 200 అలా పడిపోతుంది. అందు గురించి ఒక మినిమం 5-6 బ్యాగుల వాళ్ళకి వాళ్ళు అవకాశం ఉంటే తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తక్కువ పడతాయండి. అది సరే, ఇప్పుడు వాళ్ళే దూరమైనా పర్లేదు, మేమే ఆటో ఛార్జెస్ పెట్టుకుంటాము,
కావాలి అంటే మీరు పంపించగలరు? ఎన్నైనా పంపిస్తాం. ఎన్నైనా ఎన్నైనా పంపిస్తాం, ఎక్కడికైనా పంపిస్తాం. సరే, దానికి ఇది మామూలుగా టెర్రస్ గార్డెన్ వాళ్ళకేనా లేకపోతే లేదండి, రైతులకు మేమంతా కూడా? జనరల్‌గా బల్క్ అమ్మేదండి. బల్క్. దానిమ్మ, బత్తాయి, వరి, సరే. మిర్చి, పత్తి అన్ని క్రాప్స్‌కి ఎళ్తా ఉంటదండి. యూనిట్ యొక్క లొకేషన్, ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తానండి. ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ ను జల్లెడ ఎలా పడతారో చూద్దాం పదండి. ఇదే అండి జల్లెడ పట్టేది మనకి. అబ్బాయి వేస్తున్నాడు చూడండి. వేసే ఇలా జల్లించుకుంటారు. ఇందులో చెత్త కానివ్వండి, ఆకులు, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే, ప్లాస్టిక్ కవర్స్ ఉంటే ఇక్కడే జల్లెడేస్తారు. సరే, ఇది జల్లెడేసిన మిగిలింది ఏం చేస్తారు సార్? అది వేస్టేజ్ ఉంటుంది. మిగిలిన తీసుకెళ్ళి బయట పోస్తామండి. కొన్ని రోజుల తర్వాత అది కూడా కొంచెం మక్కిపోయి మళ్ళీ కంపోస్ట్ తయారవుతుంది. మళ్ళీ జల్లెడేసుకోవాలి. చూడండి, ఇది జల్లెడ పట్టిందండి. ఎంత బాగుందో. నల్ల బంగారం అంటాం కదా, అలా రెడీ అయిపోయింది. ఈ జల్లెడ పట్టిందండి. ఇది దీంట్లో ఆల్రెడీ బెడ్ల మీద మనం చెప్పాం కదండి, ట్రైకోడర్మాను, సూడోమోనాస్ యాడ్ చేసిందండి. ట్రైకోడర్మా, సూడోమోనాస్ యాడ్ చేసిందండి. యాడ్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ పెట్టామండి. దీంట్లో అంతా మాయిచర్ ఉండిద్దండి. ఇప్పుడు లోపల మొత్తం మాయిచర్ ఆ మాయిచర్ ఉండటం వల్ల బ్యాక్టీరియా బాగా డెవలప్ అయిపోయింది. మంచి రిజల్ట్ వచ్చిందండి మామూలుగా పంటలు వేసుకున్నప్పుడు. ఓకే. సూడోమోనాస్, సూడోమోనాస్ రెండు మనం ప్రతి బెడ్ మీద యాడ్ చేస్తామండి. సరే, ఇప్పుడు ట్రైకోడర్మా, సూడోమోనాసే కాకుండా ఇంకేమున్నాయి ప్రొడక్ట్స్ మన దగ్గర, బయో ప్రొడక్ట్స్? ఈ వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, నీమ్ పౌడర్, ట్రైకోడర్మా విడి, సూడోమోనాస్, నీమ్ ఆయిల్, ప్లాంట్ బూస్టర్, ఇవన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయి. ఇంకేంటండి, నీమ్ కేకే కాదు, నీమ్ ఆయిల్ కూడా ఉంది. మీరు ఒక్కసారి ఈ యూనిట్కి వచ్చారనుకోండి, మీకు దాదాపుగా మన గార్డెన్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి. హ్యూమిక్ యాసిడ్ ఉంది, ట్రైకోడర్మా ఉంది, సూడోమోనాస్ ఉంది. ఇవన్నీ కూడా బయో ప్రోడక్ట్స్. మీకు తెలిసిందే, మనం సూడోమోనాస్ కానివ్వండి, ట్రైకోడర్మా వేస్తే మనకి మైక్రోబ్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. దాని వలన మనకి మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి. ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సార్, అవి కూడా మనం ప్రొడక్ట్స్ చూద్దాం సార్. ఇంకా నా వెనకాల ఉన్నది మొత్తం కోకోబీట్ అండి. సార్, కోకోబీట్ ఇది జల్లెడ పట్టిందా? అసలు జల్లెడ పట్టింది. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పోసామండి. జల్లెడ పట్టింది మాల్ ఇది. ఓకే సార్. దీంట్లో ఏంటంటే కొంచెం మక్కటానికి సూపర్ ఫాస్ఫేట్ అనేది యాడ్ చేస్తాం. సూపర్ ఫాస్ఫేట్ కూడా వేస్తామండి. మీరు ఇవన్నీ కొత్తగా చెప్తున్నారు సార్, నేను ఎక్కడ వెళ్ళలేదు ఏ యూనిట్ లో కూడా. డైరెక్ట్ కోకోపీట్ తీసుకొచ్చేసి మొక్కల్లో వేస్తే మొక్కలు సరిగ్గా బతకవండి సార్. తీసుకొచ్చేసి దీంట్లో కంపల్సరీ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. సూపర్ ఫాస్ఫేట్ అయితే ఏంటంటే మక్కిపోయిందండి బాగా. మొక్కలు ఏదన్నా ఇత్తనాలు కానీ ఏదన్నా జర్మినేషన్ రావడానికి ఉపయోగపడుతుంది. వింటున్నారండి, నేనైతే ఫస్ట్ టైం వింటున్నారు కోకోబీట్ లో సూపర్ ఫాస్ఫేట్ కలపడము. మీరు ఎవరైనా వింటే కామెంట్ చేసి చెప్పండి. సరే, ఇది ప్రైస్ ఎంత ఉంది సార్? కేజీ ప్రైస్ ₹5 అండి. ₹5. 20 kg ప్యాక్, 40 kg ప్యాక్ ఉంది. రెండు. ఏమంటారు, కోకోబీట్ వేయడం వల్ల మొక్కలు చాలా చనిపోతాయి అని కూడా అంటారు సార్. ఇప్పుడు కోకోబీట్ వేయడం వల్ల ఏంటంటే మామూలు డైరెక్ట్ తీసుకొచ్చేస్తే చనిపోతాయండి. సూపర్ ఫాస్ఫేట్ అనేది వేస్తే మాత్రం బాగా కుళ్ళిపోయింది కాబట్టి దాంట్లో ఏ మొక్క అయినా మనీ బతుకుతుంది అండి. వేప పిండి తయారయ్యే మిషన్స్ దగ్గరికి మనం వచ్చాము. ఇదంతా వేపపిండి అండి మొత్తం ఇదంతా. సరే, ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం 4 మిషన్స్ ఉన్నాయండి. 4 మిషన్స్ ఉన్నాయి. ఒకటి 20 HP కెపాసిటీ అండి. ఒకసారి ఒక గంటకు వచ్చేసరికి 5 నుంచి 6 టన్నుల వరకు మనకి ప్రొడక్షన్ వస్తుందండి. సరే, ఇవి వేప పండ్లు కాయలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? చుట్టుపక్కల మామూలుగా సూర్యాపేట, మీకు వరంగల్, ఇటు వచ్చేసరికి ములుగు, షాద్నగర్ ఈ ఏరియాల్లో వ్యాపారం చేసే వాళ్ళంతా ఒకసాట సేకరిస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకుంటాం. ఈ ఊర్లలో అందరు తీసుకొచ్చి అక్కడ వేస్తే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకుంటారు. సరే, ఇది మనకి నెంబర్ 1 అని వేపపిండి ఎలా గుర్తుపట్టాలి మనకి? నెంబర్ 1 అంటే వేపపిండిలో కూడా చాలా మాకు మేము రొటీన్ గా తీసుకుంటాం కాబట్టి మాకు కాయ ఏది మంచిది ఏందనేది మాకు తెలిసిపోయింది, మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మేము టెర్రస్ గార్డెనింగ్ కానివ్వండి, గార్డెనింగ్ జనరల్ గా చేసే వాళ్ళకి వేపపిండి అదే నీమ్ కేక్ అనేది చాలా మందికి తెలియదు, డూప్లికేట్ కూడా వస్తుంది. అది మనం ఎట్లా ఐడెంటిఫై ఎలా చేయాలి? వాసన అండి మెయిన్. స్మెల్ మంచిగా రావాలి, ఘాటు ఎక్కువ ఉండాలి. ఆ ఘాటు ఉంటేనే మీకు ముక్కు దగ్గర పెట్టుకుని మనం ఎమ్మటే తీసేటట్టు ఉంటేనే అది బాగా వర్క్ చేసిద్దండి. దాంట్లో చేదు ఎక్కువ ఉంటుంది. మొక్క దగ్గర అడుగు భాగం కింద పడంలోనే ఆ చేదు కిందకి వెళ్ళిపోయి పురుగు అనేది చచ్చిపోతా ఉంటుంది. సార్, ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ ప్రైస్ ఏముంది సార్? 40 kg బ్యాగ్ వచ్చి 500 మేడం. 40 kg 500. ఇందులో కూడా 3-4 క్వాలిటీలు ఉంటాయని చెప్తారు, అది వాస్తవం? లేదండి, ఒకటే క్వాలిటీ ఉంటుందండి. మనం డైరెక్ట్ కాయలు క్రష్ చేసి మెషిన్ లో పోసి బయటకు తీసేదేనండి. మనం డైరెక్ట్ క్రష్ చేసి బయటకు వచ్చిన తర్వాత బ్యాగులు నింపి ఒకటే క్వాలిటీ. రెండో క్వాలిటీ అనేది లేదు. అసలు జనరల్ గా వస్తాయా సార్? క్వాలిటీస్ వస్తాయా? ఉంటాయి అంటే కాయలను బట్టి వస్తాయండి. కాయలన్నా మనకి ₹20 కాడి నుంచి ₹40 దాకా దొరికిద్దండి. మనం యావరేజ్ ఒక మాదిరి తీసుకొచ్చేసి మనం తెచ్చుకుంటాం. అది సరిపోతుంది మన గార్డెనర్స్ కి. చూడంండి, యూనిట్ కి వస్తే మనం కోకోబీట్, వర్మీ కంపోస్టే కాదండి, నీమ్ ఆయిల్ ఉంది, హ్యూమిక్ యాసిడ్ ఉంది. అయితే ఇది 1 లీటర్ బాటిల్ అండి. ఇది మీకు ½ లీటర్ బాటిల్ కూడా దొరుకుతుంది. హ్యూమిక్ యాసిడ్ గురించి మీకు తెలిసిందే,
మనకి రూట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. హ్యూమిక్ కూడా మనకి అంటే కొత్త మొక్కలు పెట్టినప్పుడు ఇది వేయడం వల్ల ఏమైతుందంటే మనకి రూట్ అనేది తొందరగా డెవలప్ అవుతుంది. చూసారా అండి ఎంత ఓపిక్‌గా ఇవన్నీ చెప్పారో. యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్, సూడోమోనాస్, నీమ్ ఆయిల్, ట్రైకోడర్మా విరిడి అన్నీ ఇక్కడ మీకు ఈ యూనిట్‌లో దొరుకుతాయి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఇక్కడికొచ్చినా లేదా మీరు ఫోన్ చేసి మీరు కనుక్కున్నా కూడా మీకిక్కడ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గార్డెనింగ్ చేసేవాళ్ళు. అయితే సార్ మనకి ఇంత ఓపికగా అన్నీ వివరంగా చెప్పారు. సార్‌కి ఒకసారి థాంక్స్ చెప్దాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. ఇక్కడ వీళ్ళందరూ నేను వీడియో షూట్ చేస్తుంటే అండి చాలా బాగా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ కూడా థాంక్ యూ అండి. ఇంకొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.